ఊహించని విషయం అని చెప్పాలి. ఇది అయితే అసలు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఈ తమిళనాడు విషయానికి వస్తే. టీవీకే అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మ్యాక్సిమం అంటే ఒక టఫ్ పోటీ అయితే ఇస్తాడు అని కొందరు అన్నప్పటికీ, ఇంకొందరు అయితే తనకంటూ ఏదైతే 2 స్థానాల్లో విజయ్ పోటీ చేశాడో ఆ పోటీ చేసిన తన 2 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంటుంది. విజయ్ మినహాయిస్తే మరో 2-3 టీవీకే తరపున గెలిచే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ డిఎంకేకు ప్లస్ ఏఐడిఎంకేకు మధ్య పోటీ ఉంటుంది అనే అనుకున్నారు ఎప్పటి వరకు, నిన్నటి వరకు. బట్ ఎప్పుడైతే ఇవాళ కౌంటింగ్ మొదలైందో, రిజల్ట్స్ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయో, ఒక్కసారిగా అలా అనుకున్న వారందరినీ కూడా అది తప్పు అని ఇవాళ తమిళనాడు యొక్క లెక్కింపులు అనేవి నిరూపించారు. చాలా స్పష్టంగా చూడొచ్చు. అసలు ఎవరు ఊహించని విధంగా తమిళనాడులో 234 స్థానాలు ఉంటే ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు విజయ్ 110 స్థానాల్లో ముందంజలో ఉన్నాడు. ఇట్స్ నాట్ ఏ ఈజీ, అది సింపుల్ మ్యాటర్ కాదు. బట్ కాకపోతే తమిళనాడు విషయానికి వస్తే ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు. గతంలో కూడా చూసుకున్నా కూడా ఎప్పుడూ కూడా తమిళనాడులో ప్రాంతీయ పార్టీలు వాళ్ళకి సంబంధించి ఎన్నికల్లో పోటీకి దిగినప్పుడు గతంలో 2 సార్లు కూడా తమిళనాడు ప్రజలు స్వాగతించడానికి చాలా స్పష్టంగా చూసాం. బట్ అదే ఒక నమ్మకంతో, అంటే విజయ్ ముందడుగు వేయడం కూడా ఆ నమ్మకంతో, అంటే గతంలో ఎప్పుడు ప్రాంతీయ పార్టీలు తమిళనాడులో వచ్చినా, ఎప్పుడు తమిళనాడులో ఒక కొత్త పార్టీ పుట్టుకొచ్చినా కూడా ఆదరిస్తారనే ఒక బిలీవ్ అయితే విజయ్ చేసిండు.